నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అమ్మా, నేను ఈ రోజు ఏం కూర వండానో తెలుసా? అమ్మా, మీ అల్లుడు ఈ రోజు ఇంటికి లేటుగా వచ్చాడే, ఏం చేయమంటావు? ఓయ్, ఇంట్లో ఎవరు లేరు, వచ్చేయని చిలిపుగా వాట్సాప్లో మాట్లాడుకునే మాటలు. రేయ్, మా ఓడి సినిమా దుమ్మరేగింది. ఒరే సన్యాసి, మా గేదెలు మీ పొలం వైపు వచ్చాయేమో, ఓ పాలు చూసి చెప్పు. నువ్వు నా బంగారాన్ని కదూ, నాకు ఈ ఈక్వేషన్ రావడం లేదు, చేసి వాట్సాప్ చేయవా? ఏంటి ఈ మధ్య ఫేస్బుక్లో కనిపించడం లేదు? నీకు ఫేస్బుక్ అంటే స్కూల్ బుక్స్ ముఖ్యమయ్యాయా? ఈ చదువులన్నీ ఎందుకు బ్రదర్, చక్కగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటే జీవితం గడిచిపోతుంది. ఇలా రకరకాలైన మాటలను మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ వాళ్ళ పర్సనలే కావచ్చు. కొందరు ఇంకా అడ్వాన్స్తో ఇంట్లో జరిగే అంశాలను ఫన్నీ పేరుతో షార్ట్స్, రీల్స్ చేస్తూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళని చూసి పిల్లలు కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఫోన్ చేతికి దొరికితే చాలు సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో మునిగిపోతున్నారు. వాట్సాప్లో చాటింగ్లతో కాలక్షేపం చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నా దాని వలన కలిగే చెడు పరిణామాలు వారికి తెలియడం లేదు. ఒక్కసారి సోషల్ మీడియాకు అడిక్ట్ అయితే బయటకు రావడం చాలా కష్టం. అలాంటి వారి కెరీర్ దారుణంగా మారిపోతుంది. దాన్ని సక్రమంగా వినియోగించుకునే దానికంటే కూడా అక్రమ విధానాలకి ఎక్కువ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచే ఫోన్ చూస్తున్న వారిలో చాలా మంది మానసికంగా అనేక ఇబ్బందులు పడుతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. రోజుకు గంట నుంచి 3 గంటల పాటు సోషల్ మీడియాలో ఉన్న వారి మానసిక ప్రవర్తన అదుపు తప్పుతోందని, 3 నుంచి 5-6 గంటల పాటు సోషల్ మీడియాలో ఉండేవారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి శీఘ్రంగా భావోద్వేగాలకు లోనయ్యే అవకాశాలుంటాయి. త్వరగా మరణించే అవకాశాలు వీరిలోని ఎక్కువగా ఉంటున్నాయి. సడన్ గా గుండెపోటు వంటివి రావడానికి సోషల్ మీడియా కూడా ఓ కారణమని నిపుణులు చెప్తున్నారు. సామాజిక అంశాలను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల చేతికి ఫోన్లు ఇవ్వకూడదని చాలా కాలంగా సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫోన్లు పిల్లల చేతికి ఇవ్వడం వలన వచ్చే నష్టాల గురించి పలు విధాలుగా నిపుణులు సమావేశాలు ఏర్పాటు చేసి సున్నితంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఎలాంటి మార్పు ఉండడం లేదు. దీంతో ఈ సమస్యను సామాజికవేత్తలు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు. 16 ఏళ్ల లోపున్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ చేయాలని, 16 ఏళ్ల లోపున్న పిల్లలు సోషల్ మీడియా యాప్స్ను ఆన్ చేసిన వెంటనే ఆ పిల్లలను వారి వయసును గుర్తించేలా సాఫ్ట్వేర్ను డెవలప్ చేసి వారు సోషల్ మీడియాలోకి వెళ్లకుండా ఆపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తోంది? 16 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ చేస్తుందా? ఒకవేళ పిల్లలు సోషల్ మీడియాను వాడితే తల్లిదండ్రులకు ఫైన్ వేసేలా చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సమాచారం. నిజంగానే సోషల్ మీడియాను బ్యాన్ చేస్తారా లేదా? ఈరోజు స్పెషల్ స్టోరీలు తెలుసుకుందాం. సోషల్ మీడియా వలన పిల్లల్లో వస్తున్న పరిణామాలను గమనించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం పిల్లలు సోషల్ మీడియా యూజ్ చేయకుండా బ్యాన్ చేసింది. దీనికోసం అక్కడి ప్రభుత్వం చట్టాలు మార్పులు చేసింది. పిల్లలు సోషల్ మీడియాను యూజ్ చేయకుండా చూడాల్సిన బాధ్యత పెద్దవాళ్ళదేనని కరాఖండిగా చెప్పేసింది. సోషల్ మీడియాపై వస్తున్న విమర్శల కారణంగా, పిల్లల్లో వస్తున్న మార్పుల కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అసలు 16 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియాను వినియోగించడం వలన కలిగే నష్టాల గురించి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన ఉండాలి. యాక్చువల్ గా సోషల్ మీడియా ఓ ప్రభావవంతమైన మాధ్యమం. సరిగ్గా వినియోగించుకుంటే ఎన్నో అవకాశాలను తెచ్చిపెడుతుంది. జీవితంలో త్వరగా స్థిరపడేందుకు అవకాశాలు కల్పిస్తుంది. అతి సర్వత్రా వజయత్ అనే సామెత ప్రతి దానిలోనూ అప్లికబుల్ అవుతుంది. దీనిని కూడా అతిగా చేయకూడదు, అతిగా వాడకూడదు, తెగేదాకా దేనిని లాగకూడదు. ఇలా చేయడం వలన తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. చిన్నారులు సోషల్ మీడియాను వినియోగించడం వలన కలిగే ప్రధానమైన నష్టాలేంటో చూద్దాం. మానసిక ఆరోగ్యం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. సోషల్ మీడియాలో పోటీతత్వం, అందం, సంపద గురించి అపోహలు అనేకం సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇవి చిన్నారులపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా చిన్న వయసులోనే మానసిక ఒత్తిడి, ఆందోళన, ఆత్మస్థైర్యం, సన్నగిల్లడం వంటి సమస్యలకు దారితీయవచ్చు.
సోషల్ మీడియా యూజర్లు ఎక్కువగా నైట్ వీర్లే ఉంటారు. పగలంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు రాత్రి వేళ తల్లిదండ్రులకు తెలియకుండా ఫోన్ చూస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. రాత్రి వేళలో అధికంగా వినియోగించడం వలన నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య తీవ్రమైతే శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాదు, గంటల తరబడి సోషల్ మీడియాలోనే ఉండటం వలన సమయం వృధా అవుతుంది. చదువు, ఆటలు, ఇతర కార్యకలాపాలు అటకెక్కుతాయి. దీని ప్రభావం ఫైనల్ ఎగ్జామ్స్ పై పడతాయి. మంచి మార్కులు రాకున్నా ఫెయిల్ అయిన తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది. ఈ రోజుల్లో పిల్లల్ని ఏ చిన్న మాటన్నా సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు జరగకుండా ఉండాలంటే సోషల్ మీడియాపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలి. సోషల్ మీడియాను వినియోగిస్తున్న వారు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది సైబర్ బుల్లింగ్ గురించే. సోషల్ మీడియాలో ఎవరికైనా సరే హాని చేసే అవకాశం ఉంటుంది. ఇది చిన్నారుల మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. టెక్నాలజీని ఉపయోగించి వేధించడం, ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు. దీనినే సైబర్ బుల్లింగ్ అంటాం. సోషల్ మీడియా, ఈమెయిల్, టెక్స్ట్ మెసేజ్ల రూపంలో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. దీని వలన చిన్నారుల్లో తెలియని భయం నెలకొంటుంది. సోషల్ మీడియాను పదే పదే వినియోగించడం వలన వ్యసనంగా మారుతుంది. ఇది సామాజిక జీవితాన్ని నాశనం చేస్తుంది. అంతేకాదు, సోషల్ మీడియాలో పంచుకునే సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది. దీని వలన వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది. సోషల్ మీడియాలో నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటాయి. ఇది తప్పుడు నమ్మకాలకు దారితీస్తుంది. సోషల్ మీడియా వినియోగంపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాను వినియోగించకుండా ఉండేందుకు చట్టాల్లో కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. వయసు నిర్ధారణపై ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. సోషల్ మీడియాల ప్లాట్ఫామ్లో అకౌంట్ క్రియేట్ చేసే సమయంలో వయసును నిర్ధారించే పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని చట్టంలో సవరణలు చేయాలి. అదేవిధంగా 16 ఏళ్లలోపున్న పిల్లలు సోషల్ మీడియాను వినియోగించాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని చట్టం చేయాలి. హింసాత్మక, అశ్లీల, అసభ్యకరమైన విషయాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తప్పనిసరిగా తొలగించాలి. దీనికి సంబంధించిన చట్టాలు కఠినంగా వివరించాలి. అదేవిధంగా సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్ఫామ్లో ప్రచురితమయ్యే అంశాలు, విషయాలకు బాధ్యత వహించేలా చట్టంలో మార్పులు తేవాలి. చట్టాలను ఉల్లంఘించే సంస్థలకు కఠినంగా జరిమానాలు విధించాలి. జరిమానాలు విధించినా మళ్లీ అటువంటి కంటెంట్ను ప్రచురించే సోషల్ మీడియాపై నిషేధం విధించాలి. పాఠశాల స్థాయి నుంచే సోషల్ మీడియా ప్రయోజనాలు, దాని వలన వచ్చే నష్టాలను చెబుతూ పిల్లల్లో అవగాహన కల్పించాలి. సోషల్ మీడియా విషయంలో తమ పిల్లలను ఎలా నియంత్రించాలో తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాలి. సోషల్ మీడియా వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచారాలను నిర్వహించాలి. ఇతర దేశాలతో కలిసి సోషల్ మీడియాను నియంత్రించేందుకు అవసరమైన అంతర్జాతీయ ఒప్పందాలను చేసుకోవాలి. సేవా సంస్థలతో కలిసి సోషల్ మీడియా సంస్థల పరిష్కారానికి వేదికలను ఏర్పాటు చేసి ప్రభుత్వంతో చర్చించాలి. అంతేకాదు, పాఠశాలలు, పిల్లలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విష ప్రచారం, హానికరమైన కంటెంట్ ను ఫిల్టర్ చేసే సాఫ్ట్వేర్ ను డెవలప్ చేయాలి. ఈ సాఫ్ట్వేర్ ను సోషల్ మీడియాలో తప్పకుండా వర్తింపచేయాలి.
మొబైల్ వినియోగించే ప్రతి ఒక్కరూ కంట్రోల్ సాఫ్ట్వేర్ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా పిల్లలు ఫోన్లు, కంప్యూటర్లపై కంటెంట్ను కంట్రోల్ చేయొచ్చు. బిజీ అనుకోకుండా పిల్లలతో నిరంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉండాలి. పిల్లల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వారి భావాలు ఎలా ఉంటున్నాయి అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇంట్లో పిల్లలకు సానుకూల వాతావరణం కల్పించాలి. సోషల్ మీడియా వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు ఈ వాతావరణం సహకరిస్తుంది. పిల్లలకు ఏమైతే ఇష్టం ఉంటాయో వాటిని నిర్వర్తించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఆటలు, వ్యాయామం, పుస్తకాల పఠనాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలకు ప్రజలు సహకరిస్తేనే సోషల్ మీడియాపై కంట్రోల్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. కఠినమైన చట్టాలను తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి తల్లిదండ్రులు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.